ప్రస్తుతం మనం మధు పార్క్ రిచ్ దగ్గర ఉన్నాం అన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 7 ఎకరాలు భూమి కేటాయిస్తాము. అక్కడ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ కావచ్చు. ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అక్కడ కూడా అదే విధంగా చేస్తాము. సో ప్రస్తుతం జీరో వాల్యూ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు అమ్మడానికి కావచ్చు, కొనడానికి కూడా వీళ్ళు ఉండదు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో ఈ అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారు, అసలు ఏం పరిస్థితి? సో ఇప్పుడు మీరు 2 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ జీరో వాల్యూ. సో జీరో వాల్యూ ఒకటి, ఆల్టర్నేట్ ఇస్తామని. జీరో వాల్యూ గురించి మాట్లాడదాం. మొన్నటిదాకా ఇది జీరో వాల్యూ కాదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గవర్నమెంట్ రేట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అప్పుడు జీరో కాదు కదా. సడన్గా ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇది అవసరం అయిందో, మేము ఇవ్వమని ఎప్పుడైతే చెప్పామో అప్పుడు దీన్ని జీరో వాల్యూ చేశారు అని అంటున్నారు. సో ఇప్పుడు ఇది జీరో వాల్యూ అయితే ఇదే డిపిఆర్లో మీరు చూస్తే ఇదే బిల్డింగ్ ప్లేస్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో జీరో వాల్యూలో కమర్షియల్ బిల్డింగ్స్ ఎలా కడతారు? కాదు కదా, కట్టలేము కదా. సో ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆ స్టేట్మెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సీఎం గారు, మిమ్మల్ని అధికారులు మిస్లీడ్ చేశారు, అధికారులు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు జీరో వాల్యూ అని చెప్పారు. ఆ జీరో అని వాల్యూ దాన్ని విత్డ్రా చేసుకోండి. సెకండ్ థింగ్, ఈ ఫ్రీజ్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది చెప్తాను. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ జీరో వాల్యూ అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని సేల్స్ పర్చేసెస్ ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేయడం వల్ల లిటరల్గా మా బిల్డింగ్లో ఒక ఫ్లాట్ అమ్మకానికి పెట్టారు. వాళ్ళ మిస్సెస్కి యాక్చువల్లీ షీజ్ క్యాన్సర్ పేషెంట్. దే నీడ్ టు గో అండర్గో ద క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. డబ్బులు లేక సేల్కి పెట్టారండి. సేల్కి పెట్టిన తర్వాత 2 daysలో వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకోవాలి. కొనే అతను కూడా డబ్బులు రెడీ చేసుకున్నాడు. 2 days ముందు ఇది లాక్ చేశారు, ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ పేషెంట్కి ఏమైనా చనిపోతే ఎవరు బాధ్యులు? ఈ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? ఈ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు బాధ్యత వహిస్తారా? సో ఏ బేసిస్తో వాళ్ళు ఫ్రీజ్ చేశారు? ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా? ఇలాంటి స్టోరీలు చాలా ఉంటాయి. సామాన్య మానవులకు తెలుస్తుంది ఈ స్టోరీ. ఏదో హైఫైగా మీడియాలో న్యూస్ ఛానల్లో కూర్చొని మాట్లాడే సానా రామ్మోహన్ రెడ్డికి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి వీళ్ళకి తెలియదు. ఇవన్నీ రియలిస్టిక్గా ఉంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఛానల్ కూడా చెప్పారు, నేను కూడా వస్తాం మధు పార్క్ బీచ్ కి, జరుగుతుంది ఏం లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా రెడీగా ఉన్నారా? నేను రమ్మనండి మధు పార్క్ వచ్చేసి, వాళ్ళు మాతో పాటు మేము హోస్టింగ్ చేస్తాము, మా ఫ్లాట్స్లో వాళ్ళని పెట్టుకుంటాము. 1 month మాతో స్టే చేయమనండి. ఇంత మంచి ఎన్విరాన్మెంట్ వాళ్ళు మిస్ అవుతారేమో అడగమనండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది దీని వాల్యూ ఏంటనేది. అంతే. వీఆర్ వెల్కమింగ్. రమ్మంటున్నాం మేము, వచ్చి మాతో పాటు ఉండండి కొన్నాళ్ళు. భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ అంటే మీ పిల్లల కోసమే కదా ఈ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ వాటర్ మూసిలో కలవడం వల్ల నల్గొండ పంట పొలాలు నాశనం అవుతున్నాం. జనరల్గా మాకు ఇప్పటిదాకా అలాంటి ఇబ్బంది ఏమి జరగలేదు దీనివల్ల. సో ఇన్ కేస్ గవర్నమెంట్ మాతో మాట్లాడాలనుకుంటే ఎస్, వీఆర్ వెల్కమింగ్ ద గవర్నమెంట్ రావచ్చు. మీడియాలో ఏదో చెప్పడం కాదు, మా దగ్గరికి రండి, మా బాధ వినండి. సరే, మీరు నిజంగా న్యాయం చేస్తారంటే వీఆర్ వెల్కమ్, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దట్. మేము అగైనెస్ట్గా ఏమి లేము, గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏమి లేము. మా బిల్డింగ్ మాకు కావాలంటున్నాము, వాళ్ళు న్యాయం చేస్తాము, మేము వచ్చి మాట్లాడతామంటే వీఆర్ వెల్కమింగ్. ప్లీజ్ కమ్. రాలేదండి. కాంగ్రెస్ నుంచి అధికార ప్రభుత్వం నుంచి ఎవరు మాతో సంప్రదించలేదు ఇప్పుడు దాకా. వాళ్ళు వచ్చి మాకు మాట్లాడితే కదా వాళ్ళు ఏం చెప్తారో తెలుస్తుంది. మనం ఎలాగ ఊహించుకొని మాట్లాడతాము, వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని బట్టి మనం ఏం చేయాలని తెలుస్తుంది కదా. కదలేదే లేదండి, అస్సలు ఇంపాసిబుల్. అంతే. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను రేవంత్ రెడ్డికి పెద్ద అభిమాని. సో వెన్ హీ వాస్ డూయింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్, వీకెండ్స్ నాకు కుదిరినప్పుడు నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. వాళ్ళు సెరమనీ, ఆర్థింగ్ సెరమనీకి వెళ్ళినప్పుడు ప్రమాణ స్వీకారానికి లీవ్ పెట్టుకుని వెళ్ళాను. నేను వెళ్ళి సపోర్ట్ చేశాను. సో ఐ వాస్ దేర్ విత్ వెన్ హీఈస్ టాకింగ్ విత్ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు, మేము అది చేస్తాం, ప్రజలకు నిజంగా చేస్తాం అన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను, నేను పర్సనల్గా. కానీ ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పిన మాటలకి ఇప్పుడు మాటలకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఆ వేరియేషన్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఆయన ఏమంటున్నాడు, ఏ గవర్నమెంట్ అయినా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందా, ఓట్లు రావు రేపు ఫ్యూచర్లో అని తెలిసి ఇలా చేస్తుందా, కాబట్టి మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదు అని అంటున్నాడు. ఇదే మనిషి ప్రీవియస్ గవర్నమెంట్లు, ఈయనకన్నా ముందున్న గవర్నమెంట్లు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టవు కదా, ప్రజల్ని ఇబ్బంది పెడితే మాకు ఓట్లు పోతాయంటే వాళ్ళు బెటర్ కదా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావు, ఇది తప్పు అది తప్పు ఇలాగా ఇవన్నీ మాట్లాడావు కదా. ఖమ్మం వెలుగుమట్ల చూసుకుంటే భూదాన్ గురించి నువ్వేం మాట్లాడావు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు, మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషిలో మార్పు క్లియర్గా కనిపిస్తుంది. ఆ మార్పు కన్నా రేవంత్ గారు, మీరు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండండి, ప్రజల గురించి అలాగే ఆలోచించండి.
అది మళ్ళీ మీకు అధికారాన్ని తెచ్చి పెడుతుంది తప్ప ఇలా ప్రజా వ్యతిరేక పాలన చేయడం వల్ల మీరు అధికారంలోకి మళ్ళీ రాలేరు. మీ కళ 10 సంవత్సరాలు డెవలప్మెంట్ అయిన తర్వాత అది ఏ విధంగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఆవేశంగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్నారు. అసలు మీరు ప్రజల దగ్గరకు వచ్చి నేను చేసేది ఇది అంటే ఇప్పుడు మేము బాధితులం అండి. మీరు మీడియా దగ్గర కూర్చొని ఏదో మాట్లాడడం కాదు, బాధితుల దగ్గరకు వచ్చి మీరేం మాట్లాడలేదు కదా. బాధితులకు మీరేం హామీ ఇచ్చారు? ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు మా దగ్గరికి అసలు రాలేదండి. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళ కాదా? ఇంత ఎజిటేషన్ చేస్తుంటే వచ్చేవాళ్ళ కాదా? ఇప్పుడు ఎందుకు రాలేకపోయారు? ఇప్పుడు వచ్చి మాకెందుకు ఇది ఇవ్వలేకపోయారు? మీరు ఎక్కడ మీడియాలో కూర్చొని మాట్లాడడం కాదు, రండి మాతో మాట్లాడండి, మా దగ్గరకు వచ్చి మాతో డిస్కస్ చేయండి, మీ అధికారులను పంపించండి, మీ మినిస్టర్ని పంపించండి, మాట్లాడదాం. మీరు ఏదైతే న్యాయం చేద్దాం అనుకున్నారు నిజంగా మాకు న్యాయం అయితే మేము కూడా రెడీ. కరెక్ట్.